మా బాబు చికెన్ బిర్యానీ అడిగాడు. సో అందుకని నా స్టైల్లో నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో ముందు ఏమేమి వేసాను అనేది మీకు వీడియో చేయలేదు, బట్ అది చేసి తర్వాత చూపెడతాను. సో దీంట్లో ఫస్ట్ 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీంట్లో చికెన్ బిర్యానీ మసాలా, నెక్స్ట్ పెరుగు, కర్డ్, కారము, అన్నీ ఉప్పు, పసుపు అన్నీ వేసాను. వేసి కలిపి ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రీజర్లో పెడతాను. పెట్టుకున్నాను. దాని తర్వాత నేను ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ ఒక 5 or 6 స్పూన్స్ పోసుకొని దాంట్లో ఒక నిమిషం పోసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు చూడండి ఇలా కట్ చేసుకున్నాను. అప్పుడు ఇందులో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇట్లా నూనె మరిగాక వేసాము. కొంచెం స్పీడ్గా పెట్టు. వేసి అది మొత్తము బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా ముందుగా ఈ ఆనియన్స్ అనేవి వేయించుకోవాలి. వేపుతూ ఉండాలి. అంతలోపల నేను బిర్యానీకి సంబంధించిన మసాలాలు నేను మీకు తయారు చేసి చూపెడతాను. ఓకేనా అండి? మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి నేను మిక్సీ గిన్నె తీసుకున్నాను. ఆ మిక్సీ గిన్నెలో మసాలాకు సంబంధించి నేను అన్నాను కదా, నేను ఏం తీసుకున్నా చెప్తాను. పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, పుదీనా కట్ట, బాదం పప్పు, జీడిపప్పు, ధనియాలు, లవంగాలు, నెక్స్ట్ కొత్తిమీర, ఇంకా మనం తయారు చేసుకున్న ధనియాల పొడి కూడా కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూడండి, పచ్చిమిరపకాయలు, టమాటాలు నేను కోసి పెడతాను. మీకు చూపెట్టినట్టు 2 పుదీనాకులు, కొత్తిమీర, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 3 జీడిపప్పులు, 3 బాదం పప్పులు, 4 లవంగాలు, చిటికెడు ధనియాలు వేసాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. ఆల్రెడీ నేను చెప్పాను కదా, బ్రౌన్ ఆనియన్స్ ఈ కలర్లో వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. మిక్సీ కట్టేసాను. ఇలా వస్తుంది పేస్ట్. సో దీన్ని మనం పక్క పెట్టుకుందాము. ముగ్గురమే కాబట్టి నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. బిర్యానీ రైస్ ముందే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. బిర్యానీ రైస్కి సంబంధించిన ఫస్ట్ ఒక 5 ఆనియన్స్ అనేవి తీసుకొని కట్ చేసుకోవాలి. బియ్యం నానబెట్టాను కదా, తర్వాత పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. సో ఇవి నేను అన్నం ఎప్పుడు తాలింపేస్తాను చూడండి. నన్ను బట్టకు ఓన్లీ ఇది ఒక్కటే గిన్నె ఇట్లా. సో నేను గిన్నె పెట్టానండి. దాంట్లో దానికి తగ్గట్టు నేను తోటలో పడతా నెయ్యి. సో నెయ్యి 2 స్పూన్లు, 2 స్పూన్లు. ఆయిల్ ఏమో 3 అండి. తర్వాత పాసిపోతాయి. నూనె కాగాక దానికి సంబంధించిన బిర్యానీ ఆకు అవన్నీ వేసేస్తాము చూడండి. అవి కాగే లోపల ముందుగా వేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలపాలి. వేపుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని వేయాలి. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. దాంట్లో వాటర్ పోయాలి. ఇలా పోసిన తర్వాత నీళ్ళు తగినంత తీసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మరిగిన తర్వాత మనం రైస్ చేయాలి. ఇలా మరిగిన తర్వాత సాల్ట్ అండి, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా.
ఉప్పు వేసాను కదా, ఇగో ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందు నానబెట్టుకున్న ఈ రైస్ ఉంది కదా, ఈ రైస్ని దాంట్లో వేయాలి అండి. నేను వేస్తాను. ఇలా రైస్ని వేసేసుకోవాలి. ఉడికిన తర్వాత రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత గంజి వంపుకోవాలండి. ఈ నీళ్ళని అన్నేసి వంపేసిన తర్వాత ఇది దంపుకి యూజ్ అవుతుంది. వంచేసాను. ఈ విధంగా ఇట్లా అంటే ఉడిపోయేటట్టు ఇలా చేసి ఇది పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ వేసుకుందాము. భయపడకండి, నేను చేసే కొంచెమే, కాకపోతే నాకు ఫ్రీగా ఉంటుందని నేను బిర్యానీ గున్న ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ గిన్నె పెట్టేసి దాంట్లో ఇలా వాటర్ అంతా అయిపోయాక నెయ్యి వేయాలండి, 2 స్పూన్లు. వేసాక నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో చికెన్ కాబట్టి 6 పావులు నూనె తీసుకోవాలి. 6 పావుల నూనె తాలింపుకి తీసుకున్నాను. సో దీంట్లో 2 ఇలాచి, 2 లవంగ, 1 బగారాకు వేయాలండి. ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు, పుదీనా తీసుకున్నాను. ముందుగా మసాలా వేసుకున్నాను కదా, తర్వాత ఉల్లిగడ్డలు, పుదీనా వేయాలి. బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేయాలి. దీన్ని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. చికెన్ని ఈ తాలింపులో వేస్తానండి, ఉల్లిగడ్డలు వేగాక. సో ఉల్లిగడ్డలు ఈ విధంగా వేగినాక ఈ చికెన్ ఇందులో వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇది కొంచెం మ్యాగ్నేట్ అయింది కాబట్టి ఇలాగే ఉంటుంది. కొంచెం స్లోలో పెట్టుకోవాలి, సిమ్లో. చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, నేను ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని వేయాలి తాలింపులో. ఉంటుంది కదా గ్రీన్ది, అది వేసుకొని చికెన్ను మంచిగా మిక్స్ అయ్యేటట్టు పెట్టుకోవాలండి. పచ్చి వాసన పోయేదాకా, చికెన్ ముక్కకి పట్టేదాకా వేసుకోవాలి. ఒకవేళ కారం, ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసి మూత పెట్టేయాలి. ఇందాక మనం మసాలా వేసాం కదండి, నేను దాంట్లో కారం, ఉప్పు ఇది తగినంత వేసుకున్నాను. వేసుకొని ఇది కూడా కలుపుతున్నాను. చూడండి అయితే ముక్క ఉడకాలి కాబట్టి నేను ఏదైతే మసాలా ప్రిపేర్ చేశానో దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా పెట్టానండి. ఇది దగ్గర అయినాక నేను ముక్క ఉడికేది ఎలా అనేది చూపెడతాను. అంతలోపల మనం నిమ్మకాయ రసం తయారు చేసుకున్నామంటే ఇలా వచ్చినప్పుడు మనం రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం దంపేస్తున్నాం కదా. ఇదిగోండి ఇలా ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. అయితే నాది కొంచెం ఉడికినట్టు అనిపించవచ్చు, సో నేను మళ్ళీ కొంచెము మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుతాను. ఇలా ముక్క ఉడికేలాగా చూసుకోవాలి. ఉడికింది చూడండి, ముక్క ఉడికింది. ఈ రకంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందు పెట్టుకున్న రైస్ని దీంట్లో వేయాలి ఉంటుంది. ఆ రైస్ని
స్టెయినర్తో కానీ మీ దగ్గర ఉన్న గంటతో కానీ ఇలా కలుపుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీంట్లో పుదీనా, తర్వాత నిమ్మకాయ రసం, తర్వాత ఆచి మసాలా పౌడర్, తర్వాత కొత్తిమీర వేయాలండి. ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు ఇలా వేయాలి. ఇట్లా లేయర్ వేసుకుంటూ ఉండాలి. అన్ని లేయర్లు వేసినట్టు సేమ్ వైట్ రైస్ వేసేసి పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, మసాలా, నిమ్మకాయ అన్నీ వేసేసాను. కావాలంటే ఈ రంగు వేసుకొని సాఫ్రింది వేసుకొని ఇలా పెట్టేయాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. బరువుది ఉంటే పెట్టేసుకోండి. నేను ఇది ఉంది కాబట్టి ఇది పెట్టేస్తున్నాను నా దగ్గర. సో సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు అవ్వాలి. అవుట్పుట్ అయితే ఇలా వస్తుందండి, యమ్మీగా. సో ఫస్ట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అడుగంటుతుందేమో చెక్ చేసుకోవాలి. ఇలా సో మనం అయిందండి. సో చూడండి, బిర్యానీ ఫైనల్గా కంప్లీట్. ఫైనల్గా ఇలా ఉంటుందండి. సో మనం అయిందా లేదా అని చెక్ చేసుకున్నాక ఇదిగోండి, యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంటుందండి. మనకి అంటే పులుసు కూడా అవసరం లేదు, జస్ట్ ఇలా చేస్తూ హ్యాపీగా అందరం మంచిగా తినచ్చు. థ్యాంక్ యూ. మీకు ఈ వంటకం నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.